Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1Bలో క్వశ్చన్ నెంబర్ 17 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A screw has a pitch equal to 0.5 mm. ఈ 0.5 mm అనేది 0.5 మిల్లీమీటర్ అనేది పిచ్ ఇండికేట్ చేస్తుంది. స్క్రూ గేజ్ యొక్క లేదా స్క్రూ యొక్క పిచ్. ఒక స్క్రూ యొక్క పిచ్ అంటే ఏంటి? ఆ స్క్రూని మనం 1 రొటేషన్ తిప్పాము అంటే అది 0.5 mm డిస్టెన్స్ మూవ్ అవుతుంది. అది పిచ్ అంటే. ఓకే, వాట్ షుడ్ బి ది నంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ ఇట్స్ హెడ్ అంటే ఇక్కడ రాస్తున్నాను, టోటల్ నంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ ఇట్స్ హెడ్ స్కేల్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఎంతో డినోట్ చేద్దాం, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా? టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ సో యాజ్ టు రీడ్ కరెక్ట్ అప్ టు 0.01 మిల్లీమీటర్. అది మనం 0.001 మిల్లీమీటర్ వరకు మెజర్ చేసేటట్టుగా యూజ్ చేసుకోవాలి. అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే కనీసం ఇంతవరకు, తక్కువలో తక్కువ మినిమం ఇంతవరకు అది కరెక్ట్ గా మనకి ఆ రీడింగ్ అనేది చూపించగలగాలి. అంటే ఇంతవరకు ఉండేటటువంటి దాన్ని మనం మెజర్ చేయగలగాలి. అంటే ఇది లీస్ట్ కౌంట్ ఆఫ్ దట్ పర్టికులర్ స్క్రూని ఇండికేట్ చేస్తుంది. ఇది మనకి అర్థమైతే మన ప్రాబ్లం ఈజీగా వచ్చేసినట్టే. ఇప్పుడు చూడండి, మనకి తెలిసినటువంటి ఈ వాల్యూస్, ఇచ్చిన వాల్యూస్ రాసేద్దాం. ఫస్ట్ గివెన్ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటి? పిచ్ ఇవ్వడం జరిగింది. ఎంత? 0.5 మిల్లీమీటర్. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ హెడ్ స్కేల్. దీన్ని n అనుకోవచ్చు లేదా ఇలా డేటా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దీన్ని n అనుకుందాం అని చెప్పాను. సో n ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఇంకేంటి? లీస్ట్ కౌంట్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఎంత అంటే 0.001 మిల్లీమీటర్. క్లియరా? మనకి ఈ పిచ్, ఈ టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ హెడ్ స్కేల్ అండ్ ఈ లీస్ట్ కౌంట్, వీటి మూడింటికి ఉండేటువంటి రిలేషన్ మనకు తెలియాలి. ఇప్పటికి మనం ఈ ఎక్సర్సైజ్ లో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. సో దాన్ని బట్టి మనం ఇక్కడ అప్లై చేసొచ్చు. లీస్ట్ కౌంట్ ఆఫ్ ది స్క్రూ ఈజ్ పిచ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ ఇట్స్ హెడ్ స్కేల్. ఇది లీస్ట్ కౌంట్ ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోవడం మీకు చిన్న షార్ట్ కట్ కూడా చెప్పాను. TND అంటే తినొద్దు హాట్ సమోసా, హెడ్ స్కేల్ హాట్ సమోసా చెప్పడం జరిగింది. పిచ్ అనే వాల్యూ ఎంత ఇవ్వడం జరిగింది? 0.5 మిల్లీమీటర్. అండ్ ఈ టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని n అనుకున్నాం. సో n ఇక్కడ రాద్దాం. లీస్ట్ కౌంట్ ఎంత మనకి? 0.001. అది లీస్ట్ కౌంట్ ప్లేస్ లో రాద్దాం. క్లియరా? దిస్ మచ్ mm. ఓకేనా? ఇప్పుడు దీన్ని బట్టి n కావాలంటే n ఇటు వెళ్తుంది క్రాస్ మల్టిప్లికేషన్ లో. అంటే 0.001 mm ని ఎంతో మల్టిప్లై చేద్దాం. ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 0.5 మిల్లీమీటర్. మనకి n కావాలి అంటే ఈ వాల్యూ కిందకి వెళ్ళిపోతుంది. అంటే 0.5 మిల్లీమీటర్ ని 0.001 మిల్లీమీటర్ తో డివైడ్ చేయాలి. మిల్లీమీటర్ క్యాన్సిల్ చేసేయండి. n కావాలి అంటే ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటే ఉంది, రెండింటిలో 3 అనేది బిగ్. కాబట్టి ఏం చేద్దాం అంటే మనం 1000 తో మల్టిప్లై 1000 తో డివైడ్ చేద్దాం. క్లియరా? ఇక్కడ ఈ పాయింట్ రిమూవ్ చేయడానికి ఒక 0ని మనం వాడేస్తే ఇంకా 5 ఉంటుంది. 5 into 100 పైన మిగిలింది. డినామినేటర్ లో ఈ 3 పాయింట్ తర్వాత ఉండి 3 డెసిమల్స్ 3 జీరోస్ తోని మల్టిప్లై అవడం వల్ల ఈ పాయింట్ ముందుకు మూవ్ అయిపోతుంది. అంటే 3 పాయింట్స్ ముందుకు మూవ్ అయిపోవడం వల్ల 1 మిగులుతుంది. అంటే 500/1 is 500. క్లియర్? అంటే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఆన్ ఇట్స్ హెడ్ స్కేల్ ఈజ్ 500. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 17 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.